హే హలో హాయ్ మావా. లిటరల్లీ చాలా బాధ అయిపోయింది మావా. ఏమంటున్నారంటే గిఫ్ట్స్ పంపించకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తాము, అన్ఫాలో చేస్తామని అంటున్నావా. గిఫ్ట్స్ ఇచ్చే టైం అందుకే చెప్పినా కదా, ఎవ్రీ సండే వీక్లీ పాస్ ఇస్తాను. సో అందులో పార్టిసిపేట్ చేయండి, తీసుకోండి అంటే కాదు నాకు సపరేట్ గిఫ్ట్ కావాలని ఒక బ్రో అయితే మెసేజ్ చేశాడు. బ్రో నువ్వు నాకు గిఫ్ట్ పంపలేదు, అందుకే నేను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా, అన్ఫాలో చేస్తున్నా. మళ్ళీ అవుట్ నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నాడు. ఇలా ఉన్నారేంటి మామ, చేస్తారా లేకుంటే లేదా? మరి ఇట్లా ఉండకండి మామ, చాలా బాధ అవుతుంది. ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నా. కావాలంటే రూమ్ మ్యాచ్ పెడుతున్నా, వీక్లీ పాస్లు ఇస్తున్నా. అయినా కానీ మరి మళ్ళీ గిఫ్ట్లు కావాలి లేకపోతే అన్ఫాలో చేస్తాం అది అని చెప్పడం చాలా బాధ అయింది మామ. మనం 500 ఫాలోవర్స్కి దగ్గరలో ఉన్నాం. సో ఒకవేళ 500 ఫాలోవర్స్ వస్తే కనుక 2 వీక్లీ పాస్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా ఒక మంత్లీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేగాని ఇలా అన్ఫాలో చేయడము, అన్సబ్స్క్రైబ్ చేయడం ఏంటి మామ. 500 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాం కాబట్టి సో వీలైనంత త్వరగా మన జెండా పండుగలోపు 500 సబ్స్క్రైబర్లు రీచ్ అయిపోతే కనుక మంత్లీ పాస్ ఇస్తాను మామ. ఓకేనా. సో మనమైతే ఒక బిఆర్ మ్యాచ్ ఆడదామని. హలో హలో బాయ్. తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ క్యా ఏది బ్రో, మీరు తెలుగా కన్నడనా తమిళ ఏది చెప్పండి. చాలా అంటే చాలా బాధ వేసింది మామ. అసలు ఇట్లా చేస్తారని అన్నను కూడా అనుకోలేదు నేనైతే. నిజంగా అందరు అలానే ఉన్నారు మామ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. కానీ ఇలాంటి ఒక నిజం చెప్తున్నా, మరి మస్తు బాధ అయింది మామ. ఈ బాధ నేను అస్సలు ఊహించలేదు, అతను కూడా తట్టుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లా కొట్టిండ్రో వాడు, ఏ నుంచి కొట్టిండో కూడా అర్థం కాలేదు. ఓహో అరే వా మామ, ఇది ఎక్కడ గ్లిచ్ మామ, ఈ గ్లిచ్ కుట్టింది ఏం కాదు. అరే బాయ్ పోయి ఏనే దిగాల. అరే గ్లోవాల్ వేసుకొని రివైవ్ బట్రా నెంబర్ 1 అయిపోయింది బతుకు. ఏ కొడుకు అరే రివైవ్ అన్న పట్టాడు కదా. తమిళలో వచ్చారు మా గేమ్లోకి, ఇండియన్ వాళ్ళు డౌటే రివైవ్ ఇచ్చేది. ఇక నేను అది మస్తు బాధ అయింది నాకైతే. సో ఉన్నదే ఒకరిద్దరు, కానీ మీరు అలా అనడం ఏంది మామ, అది కరెక్టేనా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాదు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నదే ఒకరిద్దరు, వాళ్ళు కన్నా మరి గిట్లా అని గిట్లా చేయడం ఏంటి మామ, అసలు ఇదేమన్నా ఎంతవరకు కరెక్ట్ మామ? నేను ఇట్లా చేస్తారని అస్సలకే అనుకోలేదు, ఊహ కూడా ఊహించలేదు మామ. మామూలుగా
అనిపించలేదు నాకు బాగా. లేదు కదా. బాధ అయింది మావ. వచ్చిన ఒక్కరిద్దరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడి అస్సలు అనుకోలేదు నేను, మరి ఇంత దారుణంగా ఉంటారు ఈ మనుషులు అని. మిమ్మల్ని ఇస్తాము అది ఇది అని చెప్పి మోసం చేసే వాళ్ళని అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు కదా మావ మీరు. నేను కష్టపడి వీడియోలు చేశారు, ఎవరిని మోసం చేయొద్దని వీక్లీ క్లాసులు కూడా ఇస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటే ఇట్లా మెసేజ్లు ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా. కొంచెం నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాధ అయిందిలే. కానీ మరి ఇంతగానం అనుకోలేము. స్టార్ట్ చేసి 1 month అవుతుంది, మంచిగా ఓకే. ఎవ్రీ సండే మనం వీక్లీ పాస్లు ఇస్తున్నాము, మంచిగా వీడియోలు పోస్ట్ చేస్తున్నాము, ఫాలోవర్స్ వస్తున్నారు, సబ్స్క్రైబర్లు వస్తున్నారని ఒకరిద్దరు వస్తున్నారులే చాలు, మనకు వాళ్ళైనా వస్తున్నారని ఆనందపడిపోయే లోపు మామ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది. అంతలోపు మనం 500 సబ్స్క్రైబర్లకు వెళ్ళిపోతే సో మీరు అడిగినట్టు ఏదో ఒకటి ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను మామ. గిఫ్ట్లు ఇప్పుడు నేనేమి ఇవ్వను అన్నాను, కాకపోతే టైం పడుతుంది బ్రో అని చెప్పాను. ఏంటి దానికి కూడా మీరు లేదు మాకు ఇప్పుడే కావాలంటే ఇస్తాను మా అందరికీ, కానీ టైం పడుతుంది. నేనైనా పైసలు ఉట్టుకున్నానికి రావు కదా, నేనైనా కష్టపడి తెచ్చుకోవాల్సిందే. సో మీరు అడిగినవి ఇవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో అంతవరకు మీరు వెయిట్ చేస్తే కూడా బాగుంటుంది. లేదు బ్రో అంటే ఇదంటే నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నా మా, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. కానీ ఈరోజు ఆ బ్రో చేసిన దానికైతే మస్తు బాగా అనిపించింది నాకు. బా కొట్టేశాడు మామ వాడేవాడు. చూడలేను ఏ గన్ ఉంది వెనకాడ. ఆహా విధి ఆడింది రా ఇంత నాటకం. గ్లోవర్ వేసిన అయిపోతుంది రా. నేను ఒరే రివైవ్ అయితే లేదురా, నువ్వు ఒక్కడివే చూసుకో రే. మైనస్ పడివే అక్కడ. రే ఇప్పుడే కదరా వీడు మీకు రివైవ్ ఇచ్చింది. వెళ్ళిపోరా ప్లీజ్. అయిపోయింది. అయిపోయింది. ఏంట్రా ఈ మూడా గేమ్ గిట్లా చక్కగా ఆడతలేంట్రా. ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అంత. వీడియో రికార్డింగ్లు పెట్టిన ఈ బాధల నుంచి బయటికి రావాలంటే మినిమం 2-3 కిల్లులు అయినా కొట్టాలి మామ. ఏం పేరు ఎక్కరాశాలు అవి అంటారు. ఏం జ్ఞానాలను నమ్మిపోతే మొట్ట గుడిచిపోతాము. జర పక్కకన్నా దిగుదాం. ఏమో మరి గిట్లంటారు మనుషులని కూడా అనుకోలేదు. ఏం మాట
మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు నాకు అసలు. మరి అంత దారుణం అనిపిస్తుంది. ఏం చేయాలో ఏమో. ఉండకండి మా మీకు ఉన్నే చెప్తున్నా, ఇట్లా అస్సలు ఉండకండి, ఇది కరెక్ట్ కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇది కాదు. ఇలానే ఇది మాకు కావాలి, మేము ఇలానే ఉంటాం అంటే మిమ్మల్ని ఎవరేం చేయలేరు. అది వేరే విషయం అనుకోండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఈ మాటలు మాట్లాడతారు అంటే. బ్రో డైరెక్ట్ అన్సబ్స్క్రైబ్ చేసిన, అన్ఫాలో చేసిన నేను పెద్దగా ఫరక్ పడకపోయాను. కానీ మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టిండు. అదే మస్తు బాధ అయింది. మామూలు బాధ కాదు అది. ఉండకండి బ్రో, ఇలా ఉండకండి. ఇలా ఉంటే అస్సలు మంచిది కాదు. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. ఇచ్చే టైంలో ఇస్తున్నా కదా, మరి ఇవ్వకపోతే మీరు బాధపడాలి. కానీ ఎవ్రీ సండే అయితే ఇస్తున్నా, అది కాదని సపరేట్ గిఫ్ట్లు అవి ఇవి అంటే పైసలు ఏడికెళ్ళి వస్తాయి, కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఇస్తాను చేస్తానని చెప్పినా కానీ అబ్బా తప్పించేసుకున్నారయ్యా. ఒక్కటి ఇట్లా రాలేదు కిల్లు. దీనమ్మాయి ఒరే ఎంత కొట్టాలరా వాడిని? పడలేదా ఏంది? బారే రే రే క్యారెక్టర్ తింటాడు చచ్చేటోడ్రా. అరే బాయ్ రివైవ్ జారే ఒక కిల్ అన్న రానిరా. రే నెట్ వస్తలేదేంది? వచ్చింది అమ్మాయి కిల్ వచ్చింది చాలు. అరే బాయ్ రివైవ్ జారే బ్రో నెంబర్ 1 రివైవ్ పోవా బాయ్. నెంబర్ 1 రివైవ్ కరో బాయ్. అనంతో వచ్చిందిరా, ఒక్కడన్నా రివైవ్ ఇవ్వండి రా. ఆడవా అయిపోయింది నీ బతుకు, అయిపోయింది. ఏముందిలే పడుకో. అరే బాయ్ రివైవ్ జారే. అన్నలతో వచ్చిందిరా సావు. రివైవ్ పోండ్రా అంటే రివైవ్ పోరు. బాయ్ రివైవ్ జార్ నెంబర్ 3 అయిపోయింది కనబడానికి. ఒరే అరే నెంబర్ 3 అమ్మ కొజ్జా నా కొడుకులు తిరుగున్నారేంద్రా, నాకు బూతులు తెప్పిస్తారు. రివైవ్ కొట్టండ్రా అంటే ఎర్రి పూకులు తిరిగి అవ్వా పిచ్చి పూకోళ్ళు ఉన్నారు అంతా. మంచిగా మాటలతో చెప్తే వాడినాడు. బూతులు తిడితేనే రివైవ్లు ఇస్తారా? ఏం మనుషులు ఉన్నారా, ఏం సైకోగాళ్ళు ఉన్నారో గేమ్లో. చిరాకు తెప్పిస్తారు అంతా.
డిసప్పాయింట్ అవ్వడం కానీ గేమే చక్కగా ఆడబుద్ధి అవుతలేదు. ఛా, ఏమైందిరా? ఎటు పోతున్నారు? ఎవడో ఇక్కడ ట్రక్ ఆపిండు అంటే యుద్ధాలు జరుగుతున్నాయన్నమాట. ఏడున్నారా? ఓహో వీడేడు. ఏయ్ బా, ఒరే మీ అమ్మ ప్రైమ్ లెవెల్ ఇద్దరిని పెట్టుకో ఉత్తరాకి. నేను చూసింది ఈ స్క్వాడేనా? ప్రైమ్ లెవెల్ చేయగలను. ఇది ఒక్కతేనా 1v4 ఆడుతుందా? 8 కిల్సా మామ? కొంపదీసే హ్యాకర్ అయితే కాదు కదా? మన విడిచిపెట్టి ఇదేవర్రా 8 కిల్లులు. చూద్దామా సార్? దీనికి ఎవరు పంపించండి రా? అమ్మడు టీఎఫ్ డిలేట్ 22. ఏం అకౌంట్ రా ఇది? చూద్దాం మావయ్య, అన్న తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. లేదంటే ఆడడమే ఆట ఆడుతుందా? ఎనిమిది కిల్లులు ఏంది మావ ఇది? ఆడదా అన్నట్టు కూడా ఆడతలేను నేనైతే. ఎంత దూరంలో పోయే వెహికల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రా? చూద్దాం. ఇదేంటి? దీని గేమ్ ప్లే ఏంటి?